హలో అందరికీ, నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా దోశలోకి ఎర్రకారం చాలా బాగుంటుందని. సో ఇప్పుడు నేను ఎర్రకారం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇట్లా నేను 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఈ సైజ్లో. అండ్ దెన్ కొంచెం సాల్ట్ తగినంత వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తినలేము. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేద్దాము, కొంచెమే, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం వాటరీగా ఉన్నా కూడా ఇట్లా మంచిగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఫైనల్లీ ఎర్రగారం అయితే రెడీ అయిపోయింది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎర్రగారం అయితే మనకి చేసింది, వాటర్ ఏం అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. ఈ కలర్ అంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట, దోశ మీద అప్లై చేసుకోవడానికి. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. దీన్ని దోశ మీద మంచిగా అప్లై చేసుకొని పప్పుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.